ప్రైజ్ ది లార్డ్. లైఫ్ మొత్తం జీరో అయిపోయింది, ఇంకేం కనిపించట్లేదు అని అనుకుంటున్నారా? అయితే పేతురు కూడా అలాగే అనుకున్నాడు. నైట్ అంతా ప్రయాసపడ్డాడు, ఏమీ దొరకలేదు. ఒక్క చేప అంటే ఒక్క చేప కూడా దొరకలేదు. కానీ చాలా కష్టపడ్డాడు. ఒక్కొక్కసారి మన లైఫ్లో కూడా చాలా కష్టపడిపోతూ ఉంటాం, కానీ సక్సెస్ అనేది చూడలేకపోతూ ఉంటాం. అదే పేతురు నైట్ సక్సెస్ చూసుంటే, నైట్ చేపలు పడుంటే ఆ దోణి చేపలతో నిండిపోయి ఉండేది. మరి ఆ దోణి చేపలతో నిండిపోయి ఉంటే యేసుప్రభు వారు వచ్చి కూర్చొని ఆ దోణిలో నుండి వాక్య ప్రకటన చేసేవాడు కాదు కదా. ఆ దోణి ఖాళీగా ఉండడం వల్లనే ఆ దోణిని వాడుకోగలిగాడు కదా. మనం కూడా కొన్నిసార్లు ఫెయిల్యూర్స్ అనుభవించాల్సి వస్తుంది. మనం కూడా కొన్నిసార్లు ఖాళీ అయిపోవాల్సి వస్తుంది. ఖాళీ అయిపోయినప్పుడే దేవుడు నీ దోణిలోనికి ప్రవేశిస్తాడు. ఎందుకంటే పేతురుని మనుషులు పట్టు జాలరిగా చేయాలనుకున్నాడు, కానీ చేపలు పట్టు జాలరిగా కాదు. అది పేతురుకి అర్థం కావడం కొరకే నైట్ అంతా ప్రయాసపడ్డా కూడా ఒక్క చేప కూడా పడలేదు. కానీ యేసు వచ్చి దోణిలో కూర్చున్న తర్వాత ఆ దోణికి విలువ వచ్చింది. ఆ దోణినే అనేక చేపలు ఆకర్షించాయి. యేసు ఉన్న చోట ఆకర్షణ ఉంటుంది, వెలుగు ఉంటుంది. ఆయన సృష్టికర్త అని చేపలు అర్థం చేసుకోగలిగాయి కాబట్టే ఆయన ఎక్కిన దోణిని ఆకర్షించాయి. అలాగే నీలో క్రీస్తు ఉన్నప్పుడు అనేకులు నిన్ను ఆకర్షిస్తారు. అనేకులకు నిన్ను వెలుగుగా నియమించడానికి, అనేకులకు నిన్ను మాదిరిగా నియమించడానికి దేవుడు ఏర్పరచుకునే సాధనం అవుతావు.